ఈ కథ ఇద్దరు వ్యక్తుల మధ్య అనుకోకుండా ఏర్పడిన బంధాన్ని తెలియజేస్తుంది. ఒకరైన మేఘన ఒక కళాకారిణి. ఆమె తన జ్ఞాపకాలను మరియు భావాలను చిత్రాల ద్వారా వ్యక్తీకరిస్తుంది. మరోవైపు సూర్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను రాత్రి సమయంలో సంగీతం వింటూ ఆలోచనలు చేసే వ్యక్తి. ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రపంచాల్లో ఉండటంతోనూ అనుకోకుండా ఒక కళ ప్రదర్శనలో కలుస్తారు. వారి జీవితాలు వేర్వేరు దారులపై నడుస్తున్నాయి, కానీ అదృష్టం అనుకోకుండా వారిని కలిపింది. మేఘన తన కళా ప్రదర్శనలో పాల్గొంటుంది. అక్కడ ఆమె తన ప్రత్యేకమైన చిత్రం మనసు మాటను ప్రదర్శిస్తుంది. ఆ సమయంలో సూర్య కూడా ఆ ప్రదర్శనకు హాజరవుతాడు. అతను ఆ చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే అది అతని కలల్లో కనిపించిన చిత్రం లాగా ఉంటుంది. ఇద్దరూ ఒక్కసారిగా ఒకే విధమైన అనుభూతి పొందుతారు. కాని పరస్పరం మాట్లాడకుండా ఆలోచనల్లో మునిగిపోతారు. ఆ మొదటి చూపులోనే వారి మనసులు ఒకే చోట కలిశాయి, మాటలు అవసరం లేకుండా. సూర్య ఆ చిత్రంలోని భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మేఘనను మరలా కలవాలని భావిస్తాడు. అతను ఆమెను కలవడానికి ప్రదర్శన నిర్వాహకులతో మాట్లాడుతాడు. మేఘన సూర్యను కలవడానికి అంగీకరిస్తుంది. కాని వారు మాట్లాడేటప్పుడు వారి మధ్య మూల్యాలు మరియు అభిప్రాయాలు వ్యతిరేకంగా ఉంటాయి. కాని మాటలు కాకుండా వారి హృదయాలు ఒకదానిని ఒకటి అర్థం చేసుకుంటాయి. మాటల్లో తేడాలు ఉన్నా వారి మనసులు ఒకదానిని ఒకటి అర్థం చేసుకుంటున్నాయి. కొద్దికాలం తర్వాత సూర్య మరియు మేఘన తరచుగా కలుస్తూ ఉంటారు. వారు చాలా విషయాలలో భిన్నంగా ఉన్నప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారి మేఘన తన ఏకాంతంలో ఒంటరిగా ఉంటే సూర్య ఆమెకి తన గిటార్ వాయిస్తూ సర్దుకుంటాడు. ఆ సంగీతం మేఘనాను తన బాల్యపు జ్ఞాపకాల్లోకి తీసుకెడుతుంది. మాటలు లేకున్నా సంగీతం ద్వారా వారి హృదయాలు మాట్లాడాయి, అనుభూతులు పంచుకున్నాయి. చివరికి మేఘన మరియు సూర్య ఒకరికొకరు అర్థం చేసుకుంటారు మరియు ప్రేమను తెలుసుకుంటారు. వారు ప్రేమ ఒక వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవడం కాదు, కానీ ఒకరిని ఇతరుడికి అర్థమయ్యేలా చేయడం అని గ్రహిస్తారు. చివరికి ఇద్దరూ కలిసి ఒక సముద్రతీరంలో వాకింగ్ చేస్తూ ఉంటారు, హస్తాలను చాపి సూర్యాస్తమయం చూసుకుంటూ ఉంటారు. ప్రేమ అనేది ఒకరికి ఒకరు అర్థమవ్వడం కాదు, కానీ ఒకరిని మరొకరికి అర్థమయ్యేలా చేయడం. Please like, share, and subscribe at Timeless Reflections. Keep watching for more videos.